అవునండి. చదివిచ్చాడు. చదువై వచ్చాడు. అవునండి. వచ్చాక హెరిటేజ్ చూసుకుంటున్నాడు. అవునండి. హెరిటేజ్ చూస్తున్న టైంలో అవునండి. మనం అపోజిషన్లో ఉన్నాం. అవునండి. అపోజిషన్లో ఉంటే నార్మల్ రాజకీయాలు ఉంటే ఆయన వచ్చేవాడో లేదో తెలియదు. అవునండి. అప్పుడు బాబు గారు పాదయాత్ర చేయటానికి అవునండి. ఏర్పాట్లు చేస్తున్నాం. మొట్టమొదటి చేశాడు కదా. ఆ పాదయాత్ర చేసే టైంలో బాబు గారికి ఈ లోకేష్ బాబుకి కార్లు వీటి మీద కొంచెం ఆసక్తి. మమకారం. కనుక బస్సు ఆయనకున్న బస్సు ఎట్లా ఏర్పాటు చేశారు, వసతి సరిగా ఉందా లేదా నాన్నకి అని చెప్పేసి చూడటానికి వచ్చేవాడు. వచ్చినప్పుడు దిగి నేను అప్పుడు హ్మ్. అన్నాను, బాబు నీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా అన్న. హ్మ్. అంటే ఏం మాట్లాడాల, ఎందుకు అన్నాడు. అంటే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఇది రైట్ టైం. గుడ్. నువ్వు ఎక్కడో కాన్వెంట్లో చదివా, స్టాన్ఫోర్డ్లో చదివా, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నాన్నగారు పాదయాత్ర చేస్తుండ్రు. పాదయాత్రలో ఎందుకు, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీ వాళ్ళతో మాట్లాడింది లేదు, ప్రభుత్వం దగ్గరకు వచ్చింది లేదు. అవునండి. అసలు ఈ అబ్బాయి ఉన్నాడా లేడా అనేది కూడా తెలియని విధంగా పెంచిండు వాళ్ళ నాన్న. అవునండి. అలాంటిది నేను అప్పుడు చెప్పా, చదువు అయింది, ఇంట్రెస్ట్ ఉంటే మీరు పాదయాత్రలో ఆయనకి సహకరిస్తూ సహకరించండి. ఉన్నట్టయితే కోఆర్డినేట్ చేయడం. గ్రామాలేంటి, కులాలేంటి, మతాలేంటి, పైర్లేంటి, వ్యవస్థలేంటి అన్నీ తెలుస్తాయి బాబు, దిస్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ అన్నాడు. ఎస్. అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అవునండి. తర్వాత ఏంటంటే వారానికి ఒకసారి వాళ్ళ నాన్న చూడటానికి వెళ్ళేవాడు. వెళ్తే ఈ బస్సు దిగి ఆ బస్సు ఎక్కేవాడు, వాళ్ళ బాబు గారిని ఆ, పలకరించేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అంత పట్టింపు లేకుండా ఉండే రోజులయ్యి. ఎప్పుడైతే అపోజిషన్లో వచ్చాక అవునండి. అరాచకం ప్రబలిందో రాష్ట్రంలో, అవునండి. ఆ కాలంలోనే అవునండి. రాజశేఖర రెడ్డి కాలంలో కూడా 150 మంది మా లీడర్లని చంపారు. అవునండి. అప్పటి నుంచే స్టార్ట్ అయింది అసలు. ఇది పరాకాష్ట అనుకోండి మొన్న 5 సంవత్సరాలు. ఆ టైంలో మేము బ్యాక్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే కంప్యూటరైజేషన్ ఇవన్నీ వచ్చాక ఈయనకి కంప్యూటరైజేషన్ మీద పట్టుంది కనుక మా బ్యాక్ ఆఫీస్ టీంతో ఆయన ఇంటరాక్ట్ అవుతుండేవాడు. ఓకే. క్రమంగా 14 ఎలక్షన్ వచ్చింది కదా. అవునండి. వచ్చే టైంకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రభుత్వంలోకి రావాలనే పట్టుదలతో బ్యాక్ ఆఫీస్లో ఉండి ఎన్నికలప్పుడు కూడా పర్యవేక్షణ చేశాడు. అవునండి. చేస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చింది. అలా హీ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. పరిస్థితులు ఆయన్ని నెట్టబడ్డాయి. అన్నగారు ఎట్లయితే కాంగ్రెస్ అవినీతి రాజకీయాలు, తెలుగు జాతిని అవమానించటం ఇవన్నీ జరుగుతుంటే వచ్చాడు, బాబుగారు ఏ విధంగా అయితే అవునండి. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం అన్నగారిని అప్రజాస్వామికంగా, అరాచకంగా, అన్యాయంగా పదవీచ్యుతుడిని చేసినాక ముఖ్యమంత్రిగా అవునండి. పార్టీలో బాధ్యత తీసుకొని నిర్వహించాడు. అవునండి. అదేవిధంగా ఈ టైంలో లోకేష్ బాబు కూడా రావటం జరిగింది. అవునండి. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పెద్ద విశేషం కాదు, ఎక్కడైనా సీట్ ఇస్తారు ఆయనకి. అంతే కదా. కానీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గానికే కట్టుబడాల్సి వస్తుంది. అవును. కానీ హెడ్ ఆఫీస్లో ఉంటే, అవును, బ్యాక్ ఆఫీస్లో రాష్ట్రం మొత్తం ఎన్నికల క్యాంపెయిన్ని, ప్రచారాన్ని పర్యవేక్షించినట్టు. పర్యవేక్షించవచ్చు. అవును. ఆ విధంగా పర్యవేక్షించాడు. అప్పుడు మాతో అవును. నిత్యం కలిసి పనిచేసేవాడు. అవును. చాలా ఆసక్తిగా ఉండేవాడు. అవునండి. బాగా పనిచేసేవాడు. అయిన తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. అవునండి. మంత్రి పదవి ఇస్తే ఎంత చేశాడండి, పంచాయతీరాజ్ మంత్రి. అవునండి. నేను చెప్తా విశేషం. లోకేష్ బాబు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత 26,000 కిలోమీటర్లు పేదవాళ్ళ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల ఇళ్ల ముందు రోడ్లు వేసాడు గ్రామాల్లో. గ్రేట్. అప్పుడు దాకా గ్రామాల్లో బజార్లు ఎట్లుండేవి, వర్షాలు వస్తే అవునండి. ముసురు పడితే మురికి కోపాల్లాగా ఉంటాయి. మట్టి రోడ్లే కదా. ఉంటే దోమలు వచ్చి, ఈగలు వచ్చి, జబ్బులు వచ్చి, ఆసుపత్రులకు పోయి ఆసుపత్రి ఖర్చు అయ్యి అప్పులు పాలయ్యేవాళ్ళు, ఆస్తులు అమ్ముకునేదాకా వచ్చింది. అవునండి. అట్లాంటిది ఈరోజు ఏ గ్రామం అని వెళ్ళండి, రోడ్లు సిమెంట్ రోడ్డు, పేదవాడు సిమెంట్ రోడ్డు, కారుకి మట్టి అంటకుండా ఇంట్లో కాలు పెడతాడు. ఇది ఎంత పెద్ద సంస్కరణ.
ఎంత పెద్ద ఇది పని. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా అవునండి. ఒక 5 సంవత్సరాల్లో 26,000 కిలోమీటర్ల రోడ్లు వేసిన వాళ్ళని నాకు చూపించండి. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటేనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం అనేది తెలుగుదేశం పార్టీ తీసుకున్న పాలసీ. అది ప్రపంచానికి తెలిసిన వార్త అండి. గ్రామాల సిమెంట్ రోడ్లు ఏంటండి, అది అది లోకేష్ పార్టీ. బాబు. ఎస్, అలానే మీరు లోకేష్ బాబుని అడిగారు కనుక అవునండి. మళ్ళా మొన్న అరాచక ప్రభుత్వం వచ్చింది. అవునండి. అరాచకం వచ్చినప్పుడు రోజు చూస్తా ఉంటే బ్యాక్ ఆఫీస్లో ఇది పరాకాష్ట అవుతుంది. అవునండి. అవుతుంటే మనం వెనక ఆఫీస్లో ఉంటే కుదరదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పాదయాత్ర మొదలు పెట్టడం సాహసం కదా, మామూలు కాదండి. అసలు ఎట్లుంది రాష్ట్రంలో? ఎవరు ఇంట్లోంచి బయటికి రానిస్తున్నారా? అవునండి. బయటికి పోతే లీడర్ని అరెస్టు, ఊళ్ళో ప్రజలు రాకుండా పోలీసులు మార్చ్ పాస్ట్. అవునండి. అలాంటి టైంలో మరి పాదయాత్ర చేసి 3,231 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనకూడదు కానీ ప్రజలందరికీ ఆయన చివరి వరకు పాదయాత్ర చేస్తారని ఎవరు ఊహించలేదు. అసలు బతికి బట్టగడతారని కూడా అనకూడదు. ఆ స్థాయిలో రోజు భయపడే ఎన్నెన్ని పరిస్థితులు ఉండేవి. రూమర్లు, ఎంతెంత కథ. అలాంటి టైంలో సాహసోపేతంగా పాదయాత్ర చేసి ప్రజలు కూడా భయభ్రాంతుల్లో ఉంటే అవునండి. ప్రజలకు ధైర్యం కల్పించి క్యాడర్ని కలుపుకొని లీడర్లను ఉత్సాహపరుస్తూ అవునండి. స్టార్టింగ్ నుంచి వచ్చి ఇదేదో ఉప్పెనలాగా విప్లవంలాగా ఉందిరా, ప్రభుత్వం పోయేటట్టుందని వైసీపీ వాళ్ళు భయపడి చివరికి బాబు గారిని అరెస్ట్ చేయడానికి నిర్ణయించారు. అవునండి.